నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన. స్మగ్లింగ్ కి హబ్ గా కాకినాడ పోర్టుని మార్చారు. పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదు. అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలును గాలికి వదిలివేసిన కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపణ. విజయవాడలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన. కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనం. ఘన స్వాగతం పలికిన అధికారులు. గుంటూరు తూర్పులో అభివృద్ధి పనులకి శ్రీకారం. 50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నజీర్. డ్రైన్లపై ఆక్రమణల్ని తొలి దశలోనే అడ్డుకోండి. త్రాగునీటి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించండి. సచివాలయ కార్యదర్శులకి నగర కమిషనర్ ఆదేశం. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్దం చేస్తున్న విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్ 2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ని శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. నీతి ఆయోగ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్ ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది నుంచి విజన్ డాక్యుమెంట్ పై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇందులో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 ని డిసెంబర్ 12వ తేదీన విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి వరకు అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ ని సిద్దం చేస్తున్నారు. ఈ సమీక్షలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల సెక్రటరీలు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. కాకినాడ పోర్టుని స్మగ్లింగ్ హబ్ గా మార్చాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తూ ఉండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చారు. గతంలో రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని చెబితే వెటకారంగా మాట్లాడారు. కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టులో కాకినాడ చాలా ముఖ్యమైనది. ఇక్కడ భద్రతా సిబ్బంది కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చి తనిఖీలు చేసిన స్థానిక అధికారులు మాత్రం సీరియస్ గా తీసుకోవటం లేదు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా జరిగేందుకు వీల్లేదు. బియ్యం అక్రమ రవాణాకి డీప్ నెట్వర్క్ పనిచేస్తుందని పవన్ తెలిపారు. కాదు, ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దిస్ ఎ పాసిబిలిటీ కదా. ఎలాంటి పోర్టు ఇది? ఎవరు దీని మీద దృష్టి సారించిన పోర్టు ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈ రోజు రైట్స్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్టీసీ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. ఐ థింక్ దిస్ షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి. దాదాపు 13 గోడౌన్స్ లో కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని. దీని వెనక కాకినాడ పోర్ట్ ఇస్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బి మోర్ అథారిటీ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ దిస్, మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్లే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి.
అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతా ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్లేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్టు గాని రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యం కొనుగోలుని గాలికి వదిలివేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం కారుమూరి మీడియాతో మాట్లాడారు. ధాన్యం రైతుల అవస్థలపై ఎల్లో మీడియా కూడా వార్తలు వచ్చాయి. రైతులకి ప్రభుత్వం కోతాలు కూడా ఇవ్వటం లేదు. వైఎస్ జగన్ హయాంలో 35 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మధ్యలో దళారుల ప్రమేయమే లేదు. ఇప్పుడు మళ్లీ దళారులు, మిల్లర్లు సిండికేట్ అయి దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మంచి జరగాలని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఓ పారదర్శకతోటి ఆర్బీకేలను ఏర్పాటు చేసి, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి అవి రైస్ మిల్లుకి చేరేటట్టు ఒక ఆఫీసర్స్ అందరినీ కూడా ముందే పెద్ద ఎత్తున స్టడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసేవారు. ముందే ముఖ్యమంత్రి గారు మనకి సీజన్ వస్తుందంటే దానికి తగ్గ అగ్రికల్చర్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ పెట్టి అధికారులకు అందరికీ సూచనలు ఇచ్చి ఏ ఒక్క రైతు కూడా గిట్టుబాటు ధర కోల్పోకూడదు, ధాన్యం సకాలంలో చేరాలి, గన్నీ బ్యాగ్స్కి లోటు లేకుండా ఉండాలి, వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఉండాలి, వెహికల్స్ని ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, గన్నీ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్ అన్నీ కూడా ప్రభుత్వమే భరించి డైరెక్ట్ రైతు అకౌంట్లో పడేలాగా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఒక ఎగ్జాంపుల్ చూడండి, అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 17,94,000 మంది రైతుల వద్ద నుండి 2,65,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 40,236 కోట్లు చెల్లించారు. అంటే చూడండి, 17,94,000 మంది రైతులు గత 2014 టు 2019. అదే మా ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 37,70,000 మంది రైతుల వద్ద నుండి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 65,225 కోట్లు చెల్లించాం. అంటే డబల్, రైతులు కూడా డబుల్. ఇప్పుడు రైతులు ఎంత తేడా ఇది మీకు చెప్పుకొస్తున్నానంటే, గత ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఈ క్రాప్ని నమోదు చేసి ఆ ఈ క్రాప్ ద్వారా కారుమూరి నాగేశ్వరరావు ఎన్ని ఎకరాలు వేశారు అనేది అన్ని లెక్కలు తీసుకుని ఆ లెక్కల ప్రకారంగా ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని కోట్ల ఎకరాలని లెక్కల్లో ఉండి ఇవాళ ఈ క్రాప్ అన్నది లేదు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ ఈ రోజు గౌరవనీయులైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థానికి ఆలయానికి విచ్చేశారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో ఈవోతో పాటుగా ఆలయ డిప్యూటీ ఈవో ఎం రత్నరాజు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
As we all know, in Hindu religion, Kanak Durga is regarded as the creator of the entire world, entire human being, entire Brahman. And I am happy to say that I have prayed for the well-being of the entire humanity, especially our country, for our people. డ్రగ్స్ తీసుకున్న సరఫరా చేసిన నేరమేనని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. ఏపీలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఆకే రవికృష్ణ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ ఎన్డీపీఎస్ చట్టం ఎంత కఠినమైందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. ఒకసారి ఈ చట్టం కింద విద్యార్థిపై కేసు నమోదైతే అతడికి చాలా నష్టం జరుగుతుందని వివరించారు. వాళ్ళు విద్యార్థుల అనుభవాలని కాదు, విద్యార్థులు కాపాడాలి. దీంట్లో మన ఉద్దేశం ఏంటంటే ఇంకా విద్యార్థుల్లో చాలా తక్కువ మంది ఇటువంటి డ్రగ్స్ అటువంటి వాటికి బారిన పడుతుంటారు, వారి జీవితాలు పాడవుతుంటాయి. ఒక్క విద్యార్థి కూడా ఆ డ్రగ్స్ బారిన పడకుండా మనం కాపాడితే మనందరం సక్సెస్ అయినట్టు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా చట్టాలు ట్రైనింగ్స్ కూడా ఇవ్వబోతున్నాం. ఎన్డీపీఎస్ చట్టం చాలా కఠినమైన చట్టం, దాంట్లో ప్రొసీజరల్ లా. ఇప్పుడు మేము రీసెంట్ గా మీరు వివిధ కోర్టుల జడ్జిమెంట్ చూస్తే ఒక చిన్న ల్యాబ్స్ వల్ల ఆ కేసు పోతుంది. ఉదాహరణకి ఎన్డీపీఎస్ చట్టంలో ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మనకి ఒక రైట్కి వెళ్ళేటప్పుడు దానికి ముందు జీడీ ఎంట్రీ పెట్టాలి, ఇంకా రకరకాల చేయాలి. అదేవిధంగా శాంపుల్ తీయాలంటే మినిస్టర్ గారు ముందు తీయాలి. ఇవన్నీ కూడా 15 స్టెప్స్ ఉన్నాయి. వాటిలో ఏది చేయకపోయినా సరే ఆ కేసు పోయే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా నేను లాట్ ఆఫ్ చాలా జడ్జిమెంట్స్ అవుతున్నాను. దాంట్లో ఎలా పోతున్నాయి అవన్నీ కూడా మేము కేస్ స్టడీస్ చేస్తున్నాం. కేస్ స్టడీస్ చేసి రాష్ట్రంలో ఉన్న ఎస్ఐలు సిఐలు అందరికి కూడా మేము వర్చువల్ గా మీటింగ్ పెట్టబోతున్నాం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయబోతున్నాం. అదేవిధంగా కోర్టుల్లో ఛార్జ్ షీట్లు ఎలా ఫైల్ చేయాలి. మా దాంట్లో కొంతమంది మేము జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళు కూడా మన ఈగల్లో రాబోతున్నారు. ముఖ్యమైన కేసులు అన్నిటికీ సంబంధించి వెయిటింగ్ జరుగుతుంది. ఆ ఛార్జ్ షీట్ ఎలా వేస్తున్నారు, దాంట్లో ల్యాబ్సెస్ ఏమున్నాయి, కోర్టుకి వెళ్లే ముందే మనం కఠినంగా దాని గురించి స్టడీ చేసి మనము ఈ గ్రూప్ సంబంధించి ఇది ఎక్స్క్లూజివ్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ గంజా అండ్ అదర్ డ్రగ్స్. మనకి గంజా ఒకటే కాదు, ఇంకా అదర్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. మెటా కావచ్చు, ఇంకా రకరకాల ATS సంబంధించిన డ్రగ్స్ కావచ్చు. వీటన్నిటి గురించి కూడా మనం కాన్సన్ట్రేట్ చేయబోతుంది. ఈగల్ కేవలం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలతో, దేశ స్థాయి సంస్థలతో, అదేవిధంగా మనకి వివిధ రకాల శాఖలతో అన్నింటిలో సమన్వయం చేసుకోవాలి. DRIతో కావచ్చు, NCBతో కావచ్చు, పోర్ట్ అథారిటీస్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, ఇంకా రకరకాల శాఖలతో అనుసంధానం చేయబోతుంది. సో మనకి అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి.
అదేవిధంగా బయట నుంచి వచ్చే గడిచిన 5 ఏళ్లలో గుంటూరులో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. ఈ మేరకు 3వ డివిజన్లో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే నజీర్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ప్రగతి నగర్, బాలాజీ నగర్ 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకి ఎమ్మెల్యే నజీర్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోలవరపు జ్యోతి, ఎల్లావుల అశోక్, టీడీపీ జనసేన నేతలు, కార్పొరేటర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఓకే సార్, సార్ ఓకే. ఉన్నటువంటి గుంటూరు నగరంలో అనేక కొత్త కాలనీలు, ప్రాంతాలు నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు. అందుకని నగరంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కొత్తగా ఏర్పడినటువంటి ఏ కాలనీలో కూడా కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పాత గుంటూరు ప్రాంతంలో బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా కానీ, ప్రగతి నగర్ కానీ, దుర్గానగర్ కానీ అనేక కాలనీలో కనీసం ఒక తట్టమట్టి కూడా గత 5 సంవత్సరాల్లో ఏలేనటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో ముఖ్యంగా ప్రగతి నగర్ ప్రాంతం 15 సంవత్సరాల నుంచి రోడ్లు లేక, మంచినీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను గమనించి ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 18 లైన్లు కూడా వెట్ మిక్స్ రోడ్లు వేయడంతో పాటు కచ్చా డ్రైన్స్, 2 వైపులా కచ్చా డ్రైన్లు, ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో మంచినీటి కనెక్షన్స్ ని, అలాగే వీధి దీపాలను కూడా అమర్చడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్ లో ఆ ప్రాంతంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి కాలనీ కాబట్టి అక్కడ అవసరమైనటువంటి 2 డ్రైన్స్ తో పాటు ఒక సీసీ రోడ్ ను దాదాపు 40 లక్షల రూపాయలతో ఆ ప్రాంతంలో కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్థానిక సంస్థల్లో అవసరం ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి గుంతలు పడినటువంటి రోడ్ల